వెల్కమ్ టు రవీంద్ర సార్ మ్యాథ్స్ క్లాస్. సో చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ 242 ఇంటూ 343 ఇంటూ 545, 243 ఇంటూ 342 ఇంటూ 542 ఇంటూ 7 మరియు 244 ఇంటూ 344 ఇంటూ 5 ఇంటూ 742 ఇంటూ 11 ఇలా హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒకటి మనకు కాసాగు ఉంటుంది, గాసాగు ఉంటుంది. కాసాగు వేరే, గాసాగు వేరే అనమాట. ఈ అడిగింది మనకి ఏంటి, గాసాగు. చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ రాసుకున్నాం. ఇందులో ఏంటంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ఎంత ఈక్వేషన్ చేసుకుంటా పోవాలంటే ఈరోజు కాని పని అది. సో చాలా సింపుల్. దీంట్లో కామన్ ఏది ఉంది, దీంట్లో ఈ మూడు ఈక్వేషన్లో కామన్ ఏ పార్ట్ ఉంది, కామన్ నెంబర్ ఏది ఉందో చూసుకోవాలి మనం. దీనిలో 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది. సో 2 కామన్ తీసుకుందాం. 2 ఇంటూ ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ 3 అన్నిట్లో ఉంది కదా, 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. 3 కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ 5 అన్నిట్లో ఉంది. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 5 కామన్ తీసుకున్నాం. సో నెక్స్ట్ పవర్, ఈ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 పవర్ 3 ఉంది, 2 పవర్ 4 ఉంది. సో ఏ పవర్ అయితే అట్లీస్ట్ లీస్ట్ అంటే తక్కువ ఏది ఉందో అది తీసుకోవాలన్నమాట. సో 2 పవర్ 2 తక్కువ. సో 2. ఇక్కడ కూడా 3 పవర్ 3 ఉంది, 3 పవర్ 2 ఉంది, 3 పవర్ 4 తక్కువ ఏంటి, 3 పవర్ 2. ఇక్కడ కూడా 5 పవర్ 5 ఉంది, 5 పవర్ 2 ఉంది, 5 పవర్ 1. ఇక్కడ ఏంటంటే 1. సో 5 ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనం అడిగిన క్వశ్చన్లో ఇక్కడ ఆన్సర్ కూడా ఇలాగే ఇచ్చి ఇవ్వడం జరిగింది. 2 పవర్ 2, 3 పవర్ 2 ఇంటూ 5. ఇదే ఈక్వేషన్ ఆన్సర్ ఇస్తే ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్. అదే కాకుండా కొన్నిసార్లు ఇట్లా ఈక్వేషన్ ఇచ్చేసి వేరే విధంగా కూడా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి, దీనికి సొల్యూషన్ చేద్దాం. 2 పవర్ 2 అంటే 4, 3 పవర్ 2 అంటే 6, 2 2 జా 4, 3 3 జా 9 ఇంటూ 5 పవర్ 1 అంటే 5. సో 4 9 జా 36, 36 5 జా 180. సో కొన్నిసార్లు ఇట్లా 180 ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్లో. కొన్ని చోట్ల ఇలాంటి ఈ క్వశ్చన్స్ ఇదే ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇది కాకుండా ఇట్లా సొల్యూషన్ చేసి 180 ఆన్సర్ ఇట్లా సొల్యూషన్ చేసి ఇచ్చిననుకో, సో ఇది వచ్చేది ఆన్సర్.